హలో ఫ్రెండ్స్, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవే పైన సదాశివపేటకి దగ్గరలో ఉన్న బుదేరాలో డిటిసిపి అప్రూవల్ కలిగిన ఎక్సలెంట్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ట్రూ ఫార్చ్యూన్ ప్రైడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బై బీబీజీ. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ సుమారుగా 200 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రూ ఫార్చ్యూన్ ప్రైడ్. ఈ ట్రూ ఫార్చ్యూన్ ప్రైడ్ కి పక్కనే ఉన్నది ఎగ్జిక్యూటివ్. ఈ ట్రూ ఫార్చ్యూన్ ప్రైడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కలిపి ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 1140. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని ఒకసారి అర్థం చేసుకోవడానికి మాస్టర్ ప్లాన్ చూద్దాము. సో ఇదే మాస్టర్ ప్లాన్. ఇటుపక్క మీరు చూస్తున్నది నేషనల్ హైవే 65. ఇటువైపు వెళ్తే హైదరాబాద్ వైపు, అలానే ఇటువైపు వెళ్తే ముంబై వైపు వెళ్తాము. ఈ ప్రాజెక్ట్ లోకి 2 ఎంట్రన్స్ లు ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్, అలానే ఇది సెకండ్ ఎంట్రన్స్. ఈ ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న ఏరియా అంతా ట్రూ ఫార్చ్యూన్ ఎగ్జిక్యూటివ్. అలానే ఈ సెకండ్ ఎంట్రన్స్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న ఏరియా అంతా ట్రూ ఫార్చ్యూన్ ప్రైడ్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చెస్ విత్ 24/7 సెక్యూరిటీ, 40 feet వైడ్ అండ్ 33 feet వైడ్ బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ ఎస్టీపీ, ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్, వాటర్ ట్యాంక్ అండ్ వాటర్ ట్యాప్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో పార్క్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ డీటెయిల్స్ ఒకసారి మాస్టర్ ప్లాన్ లో చూస్తే ట్రూ ఫార్చ్యూన్ ప్రైడ్ లో ఇక్కడ చూస్తున్న 3 లొకేషన్స్ లో పార్క్స్ ని డెవలప్ చేస్తారు. అలానే ఎగ్జిక్యూటివ్ లో ఈ లొకేషన్ లో ప్రైమరీ స్కూల్, ఇంకా మిగతా లొకేషన్స్ లో పార్క్స్ ని డెవలప్ చేస్తారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సీనియర్ సిట్టింగ్ స్పేసెస్, వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో క్లబ్ సదాశివపేట అనే పేరుతో బీబీజీ రిసార్ట్ ని కూడా డెవలప్ చేస్తారు. ఈ రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, ఇండోర్ గేమ్స్, బ్యాంకెట్ హాల్ లాంటి ఎన్నో రకాల ఎమ్యూనిటీస్ ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ లో 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. సో ట్రూ ఫార్చ్యూన్ ఎగ్జిక్యూటివ్ లో ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైజెస్ 100% స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో 14,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, 50% అడ్వాన్స్ మరియు 50% విత్ ఇన్ ఏ మంత్ ఆప్షన్ లో 15,499 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ప్లాట్ అలాట్మెంట్ అడ్వాన్స్ పే చేసి బ్యాలెన్స్ అమౌంట్ విత్ ఇన్ 3 months లో పే చేసే ఆప్షన్ లో 15,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ గా ఉన్నాయి. అలానే ట్రూ ఫార్చ్యూన్ ప్రైడ్ లో ఆప్షన్ ఏ లో 16,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, ఆప్షన్ బి లో 17,499 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, ఆప్షన్ సి లో 17,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ గా ఉన్నాయి. అలానే ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్లాట్ ఓనర్స్ సొసైటీని ఏర్పాటు చేయడంలో గానీ, ప్లాట్స్ ని మెయింటైన్ చేయడంలో గానీ 3 years దాకా బీబీజీ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది బీబీజీ ట్రూ ఫార్చ్యూన్ ప్రైడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు వైట్ మరియు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే మీద ఇక్కడ ఉన్నది ఆరూర్, అలానే ఇది బుదేరా. సో మన ప్రాజెక్ట్ ఈ ఆరూర్ దాటిన తర్వాత బుదేరా కన్నా ముందు ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ చూస్తే మన ప్రాజెక్ట్ కి రైట్ సైడ్ లో సదాశివపేట దాటిన తర్వాత పెద్దాపూర్ అనే ఏరియా ఉంది కదా. ఈ పెద్దాపూర్ దాకా హెచ్ఎండిఏ లిమిట్స్ ఉంటాయి. సో మన ప్రాజెక్ట్ ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ కి చాలా దగ్గరలో ఉంది. అలానే ఈ ప్రాజెక్ట్ ఉన్న బుదేరా ఏరియాకి 4 వైపులా డెవలప్మెంట్ అనేది ఎక్సలెంట్ గా జరుగుతుంది. ఈ సౌత్ సైడ్ చూస్తే ఇక్కడ అప్కమింగ్ మొబిలిటీ వ్యాలీ ఉంది. ఈ మొబిలిటీ వ్యాలీ దగ్గరికి మార్పల్లి మీద కూడా రావచ్చు, అలానే సదాశివపేట దగ్గర నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ రాబోతున్న లొకేషన్. ప్రస్తుతానికి ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు R&D యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఇది మొత్తం 1200 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అలానే ఈ బుదేరాకి ఆపోజిట్ లో చూస్తే ఇక్కడ సింగూరు డ్యామ్ ఉంటుంది. ఈ డ్యామ్ చుట్టుపక్కల ఏరియా మొత్తాన్ని టూరిజం పరంగా డెవలప్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. ఈ సింగూరు ప్రాజెక్ట్ మొత్తాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలని రీసెంట్ గా ప్రపోజ్ చేశారు. ఇందులో భాగంగా సింగూరు ప్రాజెక్ట్ లో ఉన్న ద్వీపాన్ని అభివృద్ధి చేసి అక్కడికి 50 సీట్ల కెపాసిటీ ఉన్న 2 బోట్లు నడిపేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుంది. అలానే ఈ ఐలాండ్ లో వాచ్ టవర్ పైన రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ల్యాండ్స్కేపింగ్ ని అభివృద్ధి చేయబోతున్నారు. ఇవే కాకుండా ప్రాజెక్ట్ కింది భాగంలో 29 ఎకరాల్లో 5 కోట్ల రూపాయలతో రెస్టారెంట్, 25 కాటేజెస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్, ల్యాండ్స్కేపింగ్ మరియు పార్కింగ్ ఉండేలాగా డెవలప్మెంట్స్ చేయబోతున్నారు. ఇప్పుడు మనం ముంబై వైపు చూస్తే ఇక్కడ నుంచి 15 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో జహీరాబాద్ కి రీచ్ అవుతాము. ఇక్కడే రైట్ సైడ్ లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ నిమ్స్ అనేది 12,365 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ నిమ్స్ లో రాజేష్ ఎక్స్పోర్ట్స్,
ట్రైటాన్ ఈవీ, వన్ మోటో ఈవీ లాంటి చాలా కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని పెట్టబోతున్నాయి. ఈ నిమ్స్ పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఇక్కడ సుమారుగా 1,18,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలానే ఈ లొకేషన్ లో మహీంద్రా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ముంబై నుంచి హైదరాబాద్ దాకా కొత్తగా ప్రపోజ్ చేసిన బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన స్టేషన్ కూడా ఈ బుదేరాకి దగ్గరలోనే రాబోతుంది. ఇంకా మన ప్రాజెక్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న కంకోల్ ఏరియాలో ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. ఈ కంకోల్ లో ఆల్రెడీ ఈ లొకేషన్ లో ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం సుమారుగా 1,500 మంది స్టూడెంట్స్ ఉంటారు. అలానే ఈ కంకోల్లోనే 200 ఏకర్స్ లో BVRIT యూనివర్సిటీని కూడా ప్రపోజ్ చేశారు. ఈ యూనివర్సిటీ ఈ ఏరియాకే ల్యాండ్ మార్క్ గా మారబోతుంది. ఆల్రెడీ బుదేరాలో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉంది. ఇంకా గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ ని కూడా ఈ లొకేషన్ లో ప్రపోజ్ చేశారు. ఇవే కాకుండా ఈ కంకోల్లో మల్టిపుల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని కూడా ప్రపోజ్ చేశారు. ఇంకా ఈ ఓక్సన్ యూనివర్సిటీకి సమీపంలో సుమారుగా ఈ లొకేషన్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా రాబోతుంది. ఈ విధంగా మన ప్రాజెక్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియా బుదేరా నుంచి కంకోల్ మరియు ఇంకా పైదాకా కమర్షియల్ కాంప్లెక్సెస్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, కొత్తగా వస్తున్న రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ తో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలానే ఈ ప్రాజెక్ట్ కి రైట్ సైడ్ లో కూడా రీసెంట్ గా హైరైజ్ అపార్ట్మెంట్స్ ని ప్రపోజ్ చేశారు. ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ హైవే అప్గ్రేడేషన్ ప్లాన్ లో ఈ ముంబై హైవేని మరియు చుట్టుపక్కల ఉన్న రోడ్లను కూడా అప్గ్రేడ్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. ఈ హైవేస్ అప్గ్రేడేషన్ లో భాగంగా ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర నుంచి శంకరపల్లి, మూమిన్పేట్, మార్పల్లి మీదుగుండా బుదేరా దాకా ఉన్న రోడ్ మరియు వికారాబాద్ దగ్గర నుంచి మూమిన్పేట మీదుగుండా సదాశివపేట దాకా ఉన్న రోడ్, అలానే తాండూరు దగ్గర నుంచి పెద్దేముల్, కోట్పల్లి, మూమిన్పేట మీదుగుండా సదాశివపేట దాకా ఉన్న రోడ్లని రాష్ట్ర రహదారుల నుంచి జాతీయ రహదారులాగా అభివృద్ధి చేయాలి అని ప్రతిపాదించారు. సో ఈ అప్గ్రేడేషన్ కి సంబంధించిన ఫేజ్ 1 అనేది పెద్దాపూర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే ఇప్పుడు ఈ ముంబై హైవే మీద ఉన్న డెవలప్మెంట్స్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి చూద్దాము. ఇదే ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ట్రాఫిక్ లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము. ఈ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా పేరు ఇస్నాపూర్. ఇస్నాపూర్ దగ్గరే మహేశ్వరం మెడికల్ కాలేజీ ఉంటుంది. ఇదే ఇస్నాపూర్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇస్నాపూర్ లోకి, స్ట్రైట్ వెళ్తే మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము. ఈ ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఈ రుద్రారం కి లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ ఉంటుంది. అలానే రైట్ సైడ్ లో తోషిబా కంపెనీని చూడొచ్చు. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది సుమారుగా 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇదే తోషిబా ట్రాన్స్మిషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది సుమారుగా 158 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ తోషిబాని దాటంగానే ఈ లొకేషన్ లో నేషనల్ హైవే 161 ని చూడొచ్చు. ఇది నాందేడ్ హైవే. ఈ ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా ఇక్కడ బటర్ఫ్లై సర్కిల్ ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్. ఈ బటర్ఫ్లై జంక్షన్ డెఫినెట్ గా ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 లాగా పెద్ద కమర్షియల్ ఏరియా లాగా డెఫినెట్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ బటర్ఫ్లై సర్కిల్ ని దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా పేరు కంది. ఈ కంది దగ్గరే ఐఐటి హైదరాబాద్ ఉంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ కందిని దాటిన తర్వాత నెక్స్ట్ మనం సంగారెడ్డి క్రాస్ రోడ్స్ కు వస్తాము. ఈ పటాంజలికి ముందు ఉన్న మదీనాగూడ దగ్గర నుంచి కంది దాటిన తర్వాత ఉన్న సంగారెడ్డి క్రాస్ రోడ్స్ దాకా 32 km డిస్టెన్స్ రోడ్డు మొత్తాన్ని 6 లైన్ హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 లైన్ నుంచి 6 లైన్ లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ సంగారెడ్డి క్రాస్ రోడ్స్ దాటంగానే నెక్స్ట్ వచ్చే ఏరియా పేరు పెద్దాపూర్. ఈ పెద్దాపూర్ దగ్గరే రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది. ఇక్కడ మీరు బ్లూ మరియు రెడ్ కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా సదాశివపేట్. ఈ సదాశివపేట దగ్గరే MRF కంపెనీ ఉంది. ఈ MRF కంపెనీని దాటంగానే నెక్స్ట్ వచ్చే ఏరియానే ఆరూర్. ఈ ఆరూర్ కి బుదేరాకి మధ్యలోనే మన ప్రాజెక్టు ఉంది. ఈ విధంగా ప్రపోజ్డ్ నిమ్స్, సింగూర్ టూరిజం డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ పవర్ హౌసెస్, హెల్త్ కేర్ అండ్ హాస్పిటాలిటీ మరియు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ డెవలప్మెంట్స్ తో ఈ ఏరియా అంతా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. సురక్షితమైన మరియు దీర్ఘకాలిక రాబడిని అందించాలనే బ్రాండ్ వాగ్దానానికి కట్టుబడి ఉన్న బీబీజీ గత 18 సంవత్సరాలలో తన లెగసీ ప్రాజెక్టులలో తన ప్లాట్లపై ఇప్పటికే 3000% అంటే 30 రెట్ల వరకు పెరుగుదలను సాధించింది. మరియు రాబోయే 22 సంవత్సరాల వరకు అంటే 2047 వరకు ఇదే బ్రాండ్ వాగ్దానానికి కట్టుబడి ముందుకు సాగుతుంది. ఇవి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.